చాలా మంచిది. ఎంత ప్రసంగం చేసినా ఎంతమంది చెప్పినా ఒకటే సారాంశం ఏంటంటే బాగా బతకమని. చిన్న చిన్న గొడవలు వస్తాయి, అడ్జస్ట్ అవ్వాలి. పెళ్ళిలో మా భార్యాభర్తల మధ్య గొడవ రాలేదనో చేయి పైకి ఎత్తండి. ఒక్క చేయిలు ఎగురుతోట్టు భూమి మీద భార్యాభర్త గొడవలు వస్తాయి. ఒకసారి గొడవ వచ్చి భార్య అన్నదట, ఇది నా మంచం నువ్వు కింద అడుకో అన్నదట. ఇలా సారి తెచ్చుకుంటారు కదా ఆడవాళ్ళు, మా అమ్మోళ్ళు ఇచ్చారు మంచం, ఇది నాది నువ్వు కింద అడుకోండి. కింద అడుకున్నాడు అంటాడు. కింద పడుకున్నాక మధ్యరాత్రిలో జ్ఞాపకం వచ్చిందంట, మంచం దీందే కానీ నవ్వారు నేను కదా కొన్నానా, నవ్వారు కోసేసాడు. కోసేస్తే దాపుని కింద అడిపోతే తేలు కుట్టేసిందంట. కోసేసుకుంటే కుటుంబాలు ఉండవు నాన్న, పాప కింద అడుకోమంటావా? గొడవలు వస్తాయి, అడ్జస్ట్ అవ్వాలి. ఏం చేయాలండి? సర్దుకుపోదామని రండి అని రాస్తారు ఆటోల మీద. ఆటోలో సర్దుకుపోవడం కాదు, సంసారంలో సర్దుకుపోవాలి. ఆటో ఇక్కడ ఎక్కుతాడు దిగిపోతాం, ఇంక దిగడం ఉండదు ఇది. సో అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నా. ఏంటన్నావా? చాలా మంచిది. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా సంబంధాలు బాగా చూసి చేసుకోవాలట. ఒక ఊళ్ళో పెళ్లి చేసుకున్నారట. పెళ్లి కూతురు భయంకరమైన లోవంట. పెళ్లి కొడుకు చాలా ఆసన్నమంట. పెళ్ళైనాక మీద కాలు వేసి మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటుందంట. వీడు అన్నాడట, నువ్వు కాలు తీతే ఇద్దరు ఇంకొకడే ఉంటాడు, నాకు ఊపిరాట్లేదు అన్నాడు. మరీ అంత దారుణంగా ఇద్దరు బాగున్నారు. దాని లేచి నిలబడి పెళ్లి చేస్తాను, ఇంకెందుకు వచ్చింది.